సీడ్లెస్ నేరేడు. నేరేడులో ఒక 5 రకాలు ఉంటాయి. ఒకటి సీడ్లెస్ నేరేడు, ఒకటి బడోలి నేరేడు, వైట్ నేరేడు, జంబో నేరేడు అని కాయ ఇంత సైజు వస్తుంది ఒక్కొక్క కాయ. ఈ 4 రకాలు అవైలబుల్. పనసలో 5 రకాలు ఉంటాయి. మనం మామూలుగా నార్మల్ అయితే కనుక దేశీ వెరైటీ ఎల్లో వస్తుంది, ఇది రెడ్ వస్తుంది, ఇంకోటి సీడ్లెస్, గమ్లెస్, వైట్ కూడా ఉంటాయి. యాలకుల చెట్టు ఇది, ఇలాచి. పంపర్ పనస్ ఇది, ఇందులో రెడ్ ఉంటుంది, నార్మల్ ఉంటుంది. ఇది కాలిఫోర్నియా సపోటా, ఇది స్టార్టింగ్ ఉంది. ఈ సైజు కాయ ఇంత సైజు వరకు కూడా వస్తుంది, ఈ చెయ్యి అంత కాయ వస్తుంది. ఇది పీనట్ బటర్ అంటారు దీన్ని. కాయ ఈ సైజు వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ తయారు చేయరు, ఇది ఫ్రూట్, పీనట్ బటర్ ఫ్రూట్ అంతే. ఇది కూర పనస అంటారు, దీన్నే బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు. గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా ప్రతి ఫంక్షన్లోనూ కూడా ఈ కూరతోటే స్టార్ట్ అవుతుంది. ఎక్కువ మోర్ దెన్ లైక్ చేస్తారు కూడా. పనస పొట్టు, పనసకాయ కూర, చాలా రకాల స్వీట్స్ కూడా పనసకాయతో చేస్తారు, అన్నిటికీ యూజ్ చేస్తారు. ఇది పూటీ కట్టడం అంటారు. మొక్కల్ని తయారు చేయడంలో కట్లీ పోర్ట్ఫోలియో ఒకటి ఉంటుంది, కట్ చేసి గుచ్చి తయారు చేసేది ఒక రకం. ఇలా పూటీ కట్టడం, మదర్ నుంచి పూటీ కట్టడం ఇది ఒక రకం. అలాగే అంటు తొక్కడం ఒక విధానం. ఈ 3 విధానాలతోనే మొక్కను డెవలప్ చేస్తారు. ఇది పూటీ విధానం అన్నమాట. దీని కాయలేవు.